హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారత్ షార్ట్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఎంతో మంది అక్రమ సంబంధాలకైతే దారి తీస్తూ ఉంటారు కదా. అమ్మాయిలు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు. కొందరు అమ్మాయిలు వచ్చేసి డబ్బుల కోసం అక్రమ సంబంధాలు అయితే పెట్టుకొని అలా చాలా మంది తయారైపోయి ఉన్నారు. అలానే గాయస్, ఒక సొంత భర్త దగ్గర భార్యకు సుఖం దొరకలేదని చెప్పి సొంత మర్దితోనే అక్రమ సంబంధం పెట్టుకొని లాస్ట్కు ఏమైందో చూస్తే ఖచ్చితంగా మీరైతే షాక్ అయిపోతారు. అండ్ ఆ అమ్మాయికి పిల్లలంటే ప్రాణం. ఆ పిల్లల కోసం సొంత మర్దితోనే ఏకంగా పెట్టుకుంది. లాస్ట్కు తన భర్తకు, తనకు పుట్టిన పిల్లలకి అండ్ తన మర్ది పోలికలు వచ్చింటే తన భర్త చూసి ఏం చేశాడో ఆ అమ్మాయిని చూస్తే మీరు ఖచ్చితంగా ఫిదా అయిపోతారు. అండ్ వీడియోని ఎండ్ వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. వీడియోని స్టార్ట్ చేసే ముందు అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి. మోర్ వీడియోస్ కోసం కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ ఆప్షన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, రీసెంట్గా ఇది హైదరాబాద్లో అయితే జరిగింది. ఒక అన్నయ్యకు ఒక మంచి మ్యాచింగ్ సంబంధం అయితే చూశారు. అండ్ చూసిన తర్వాత ఆ అమ్మాయికి మొత్తానికి పిల్లలంటే చాలా ఇష్టం. అండ్ ఆ అమ్మాయిని ఇచ్చేసి మొత్తానికి తన అన్నకైతే పెళ్లి అయితే చేశాడు. అండ్ ఇంకా సొంత తమ్ముడు అంటే ఇంకా అన్న పెళ్లి ఎలా చేస్తాడు, చాలా వైభవంగా చేస్తాడు. అలానే ఆ అమ్మాయి పెళ్లి మొత్తానికి అయితే ఇతను కూడా ఇష్టపడేసి మొత్తానికి ఇద్దరు కలిసి బాగా గ్రాండ్గా పెళ్లి అయితే చేసుకున్నాక మొత్తం అన్నీ కూడా పెళ్లి పనులు అయిపోయిన తర్వాత ఇంకా ఫస్ట్ నైట్ అనేది మనకు ఏర్పాటు చేస్తారు కదా. అండ్ ఆ ఫస్ట్ నైట్ రోజున ఆ భార్య పాల గ్లాస్తో లోపలికి వెళ్ళిన తర్వాత తన భర్త అయితే మొత్తానికి ఆ అమ్మాయిని దగ్గరికి పిలుచుకొని చిన్నగా మాటలు చెప్పి ఆ అమ్మాయి అయితే చెప్తుంది, ఏమండి నాకు పిల్లలంటే చాలా ఇష్టం, నాకు పిల్లలంటే చాలా ప్రాణం, నాకు ఎలాగైనా నాకు ఒక మంచి కొడుకుని కావాలా, నాకు ఏదో ఒక విధంగా చెయ్యి అని చెప్పి అంటే సో మన ఇద్దరికి మంచి కొడుకు పుడతాడు, నువ్వేం బాధపడద్దు అని చెప్పి తన భర్త తన భార్య ఇద్దరు ఏకమవుతారు. సో మొత్తానికి ఆ అమ్మాయి ఫుల్గా అతనైతే రొమాన్స్ అయితే చేస్తూ ఆ అమ్మాయితో ఏకాంతంగా గడుపుతాడు. కానీ అలా మొత్తానికి తన భర్త రోజు అలా వస్తాడు, ఆ అమ్మాయితో ఏకాంతంగా గడుపుతాడు. లాస్ట్కు ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అయితే అవ్వదు, మంత్ తర్వాత పీరియడ్ వచ్చింటుంది. సో ఆ అమ్మాయి అయితే ఒక్కసారిగా ఫుల్ డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంది. అరే ఏంటి అస్సలు నాకు ప్రెగ్నెన్సీ ఎందుకు రాలేదు, దేనికి రాలేదని చెప్పి ఆ అమ్మాయి చాలా బాధపడుతుంది. సో ఇంకా ఆ బాధపడేసి ఇంకా ఏం చేయాలనో కూడా అర్థం కాక ఒక మంచి డాక్టర్ను కన్సల్ట్ అవుతుంది. ఆ డాక్టర్ కాడికి వెళ్తే ఆ అమ్మాయిలో లోపం ఏదన్నా ఉందా అని చెప్పి ఆ డాక్టర్ అయితే ఈ అమ్మాయిని ఫుల్గా చెకప్ చేస్తుంది. చేస్తే లోపల మొత్తం అంతా గర్భసంచి అదంతా కూడా చాలా బాగుంటుంది, ఏం ప్రాబ్లం అయితే సో ఆల్మోస్ట్ అంతా బాగానే ఉంటుంది. బట్ ఒకవేళ ఆ డాక్టర్ వచ్చేసి మీ భర్తను కూడా తీసుకొని రా, మీ భర్తలో ఏదన్నా లోపం ఉందేమో చెక్ చేద్దామని చెప్పి ఆ డాక్టర్ చెప్తాడు. సరేలే అని చెప్పేసి ఇంకా ఈ అమ్మాయి తన భర్తను తీసుకెళ్ళాలి కదా, ఇంటికి వచ్చేసి ఇంకా వెంటనే తన భర్తనైతే ఆ యొక్క హాస్పిటల్కి రాండి, మనం హాస్పిటల్కి వెళ్దామని చెప్పి ఆ భర్తను మొత్తానికి టెస్ట్ చేపిస్తుంది. టెస్ట్ చేపిస్తే అందులో షాకింగ్ విషయం ఏంటి అంటే సో అతనికి పిల్లలు పుట్టరు అని చెప్పి ఫైండ్ అవుట్ చేసింటాడు డాక్టరు. సో అది విన్న ఆ భార్య ఒక్కసారిగా మైండ్ బ్లాక్ అయిపోయి ఇంకా ఏం చేయాలనో కూడా అర్థం కాదు. సో ఇంకా మొత్తానికి అక్కడ నుంచి చిన్నగా ఇంటికైతే వస్తారు. వచ్చిన తర్వాత ఈలోపు తన మరిది వచ్చేసి ఫుల్గా జిమ్ బాడీ బాగా పెంచుతూ అండ్ బాగా యాక్టివ్గా బాగా కనిపిస్తాడు. అప్పుడు కొన్ని పోస్టులు అయితే ఆ అమ్మాయి చూస్తుంది, సొంత మరిదితో ఇలా పెట్టుకుంటే సో బయట వాళ్ళతో అక్రమ సంబంధాలు పెట్టుకుంటే దానికంటే సొంత మరిదితోనే మనము పిల్లల కంటే చాలా బాగుంటుందని పోస్ట్ చూడడంతో ఆ అమ్మాయి ఇంకా ఫుల్గా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఇంకా ఏం చేయాలనో అర్థం కాక తన మర్దితోనే ఏకంగా సో మొత్తానికి అక్రమ సంబంధం పెట్టుకోవాలని చూస్తుంది. లాస్ట్ ఫైనల్గా తన మర్దిని అయితే పిలిచి డైరెక్ట్గా అడుగుతుంది, నేను ఒకటి చెప్తాను, నువ్వు ఏం అనుకోవద్దు అని చెప్పి తన మర్దితో మాట్లాడితే ఏంటి వదిన చెప్పు అని అంటే అప్పుడు ఇంకా తన మర్ది వచ్చేసి నువ్వు చెప్పు వదిన, నేను ఏదైనా చేస్తాను అంటే నాకు మాట లేదంటే నేను బాగుండదు అని చెప్పంటే సరే వదిన నీకోసం నేను ఏదైనా చేస్తాను అంటే ఏం లేదు, నువ్వు నన్ను సాటిస్ఫై చేయాలా అండ్ నాతో నువ్వు శృంగారం చేయాలా అని చెప్పి ఆ అమ్మాయి చెప్తుంది. ఒక్కసారిగా తన మరిది షాక్ అయిపోయి ఏంటి వదిన నువ్వు ఏం చేస్తున్నావు, నువ్వు చెప్పేది ఏమన్నా కొంచెమన్నా మైండ్ నీకు ఉందా లేదా అని చెప్పి తిడతాడు మరిది. సో అప్పుడు తన ఏదైతే ఉందో వదిన చెప్తుంది, మీ అన్నకు పిల్లలు పుట్టరు, సో నేను బయట వాళ్ళతో వెళ్తే నాకు అక్రమ సంబంధం అవుతుందని చెప్పి సో నువ్వు సొంత మర్దే ఉండవు కాబట్టి నువ్వు మీ అన్నకు నువ్వు తమ్మునివే కాబట్టి సో మన కుటుంబంలోనే పిల్లలు దొరుకుతారు మనకు, సో నీ వల్ల నాకు పిల్లలు కలిగితే మీ అన్నకు కూడా హ్యాపీగా ఉంటాడు అండ్ మీ అన్నకే పిల్లలు పుట్టాడు అని చెప్పి నేను నమ్మిస్తానని చెప్పి ఆ అమ్మాయి చెప్తుంది. అలా మొత్తానికి ఇంకా తన మరిది అయితే ఒప్పుకోడు, నేను ఎందుకు ఒప్పుకుంటా వదిన అని చెప్పడంతో సో మొత్తానికి ఇంకా ఆ వదిన ఏం చేయాలనో కూడా అర్థం కాక లాస్ట్ ఫైనల్గా తన మరిదితో అయితే ఒక మాట అయితే చెప్తుంది, చూడు నువ్వు నేను చెప్పిన మాటకు నువ్వు కాదని నువ్వు చేసావనుకో నేను బయట వాళ్ళతో వెళ్తాను, సో బయట వాళ్ళ నుంచి నాకు ప్రెగ్నెన్సీ వస్తుంది, అప్పుడు
మన కుటుంబంలోనే మనకే చెడ్డ పేరు వస్తుంది. చూసుకో, నేను బయట వాళ్ళతో వెళ్ళమంటావా లేదా నువ్వు వస్తే నాకు ఓకే అని లాస్ట్కు ఆ అమ్మాయి చెప్తుంది. లేదంటే నేను ప్రాణాలు తీసుకుంటా అనడంతో సో తన మరిది ఇంకా ఏం చేయాలనో కూడా అర్థం కాక ఫుల్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయి మొత్తానికి ఫుల్గా ఆలోచించేసి తన మరిది కూడా ఒక నిర్ణయానికి అయితే వచ్చింటాడు. ఈలోపు తన వదిన వచ్చేసి నేను అడిగిన క్వశ్చన్కి నువ్వు ఆన్సర్ ఏం ఆలోచన చేసావని చెప్పి తన వదిన అడగడంతో ఒకే వదిన నాకు ఎందుకో అలా చేయడం తప్పు అనిపిస్తుంది అంటే తప్పైనా చెయ్యాల్సిందని చెప్పి మొత్తానికి తన వదిన తన మరిదితో అంటుంది. సో మొత్తానికి తన హస్బెండ్ని అయితే చిన్నగా మొత్తం క్యారీ అంతా పెట్టేసి ఆఫీస్కి అయితే పంపిస్తుంది. పంపించిన తర్వాత తన మరిదితో అయితే ఏకంగా ఇంకా ఎఫ్ఐఆర్ అయితే పెట్టుకొని చిన్నగా వాళ్ళిద్దరైతే ఇంకా రొమాన్స్ చేయడానికి రెడీ చేస్తుంటే సో తన మరిది వచ్చేసి నాకు వదిన ఇష్టం లేదంటే నా శవాన్ని నువ్వు చూస్తావని బెదిరిస్తుంది ఆ అమ్మాయి. సరేలే అని చెప్పి ఇంకా ఫైనల్గా తన ఏదైతుందో వదినతో ఫుల్గా ఆ అమ్మాయితో కలుస్తాడు. కలిసిన తర్వాత నెక్స్ట్ డేనే మొత్తానికి ఆ అమ్మాయికి ఇంకా అలా రోజు ఆఫీస్కు తన భర్తను పంపించడము, తన మరిదితో అక్రమ సంబంధం పెట్టుకోవడం, మొత్తానికి శృంగారం చేయడము, అలా డైలీ లాస్ట్ 1 మంత్కి అయిన తర్వాత చూసుకుంటే ఆ అమ్మాయికి ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయింటుంది. సో ఇంకా ఆనందంతో తన భర్తకైతే చెప్తుంది, ఏమండి మన ఇద్దరికి డాక్టర్ అయితే పిల్లలు పుట్టారు అని చెప్పారు కదా, సో ఇప్పుడు నీ వల్ల నేను ప్రెగ్నెంట్ అయ్యాను అని చెప్పి తన భర్తకు చెప్తూనే సో తన భర్త కూడా ఫుల్ హ్యాపీ అయిపోతాడు. అరే నాకు కూడా పిల్లలు పుట్టారు, డాక్టర్ నాకు కన్ఫామ్ చెప్పారు కదా, సో అయినా మాకు పిల్లలు పుట్టారు, డాక్టర్ చెప్పేది అంతా అబద్ధమే అని చెప్పి సో మొత్తానికి ఆ భర్త అయితే అనుకుంటాడు. ఫైనల్గా అలా 8 మంత్స్ కంప్లీట్ అయిపోయింటాయి. 9 మంత్స్లో వచ్చేసి మొత్తానికి తన మర్దితో ఏదైతే ఉందో ఆ అమ్మాయికి అక్రమ సంబంధం పెట్టుకుందని తన భర్తకు తెలియదు కదా. సో ఫైనల్గా ఆ అమ్మాయి 9th మంత్ పడేసి డెలివరీ అయింటుంది. డెలివరీ అయ్యి ఒక్కసారిగా ఆ బాబును తన భర్త అయితే చూస్తాడు. చూసిన తర్వాత చూసి షాక్ అయిపోతాడు. అరే అసలు ఏంటి నా వైఫ్ పోలికలు లేవు అండ్ నా పోలికలు లేవు, ఇవేంటి నా తమ్ముని పోలికలు అయితే వచ్చాయి, ఇది ఏంటి ఎంత ఆశ్చర్యంగా ఉందని చెప్పి తన భర్త ఫుల్గా షాకింగ్ లెక్కైతే వెళ్ళిపోతాడు. సో ఇంకా ఏం చేయాలనో కూడా అర్థం కాక ఆ అమ్మాయి కూడా ఆ పిల్లని చూసి షాక్ అయిపోతుంది. తన ఎవరైతే ఉన్నారో తన తమ్ముడు కూడా ఆ పిల్లని చూసి షాక్ అయిపోతాడు. అరే ఏంటి అసలు నా మాదిరే ఉన్నాడు అచ్చం, ఇప్పుడు ఏం చేయాలని చెప్పి సో మొత్తానికి తన భర్తకైతే డౌట్ అయితే వస్తుంది. హాస్పిటల్లో నుంచి చిన్నగా ఇంటికైతే తీసుకొని వచ్చిన తర్వాత అరే ఏంటి పోలికలు నాయి రాకుండా నా యొక్క తమ్ముని వచ్చాయి, నువ్వు ఏం చేసావు, నీలో నాకు ఏందో తేడా కొడుతుందని చెప్పి తన భర్త పట్టుకొని భార్యను గట్టిగా అరుస్తాడు. అప్పుడు తన భార్య అయితే ఏం చెప్తుందో నెక్స్ట్ చూసే ముందు ఖచ్చితంగా పార్ట్ 2 కింద బాణం కాడ క్లిక్ చేయండి. అండ్ పార్ట్ 2 చెప్తాను. వీడియో లెంత్ అయిపోయింది. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. పార్ట్ 2 వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంది, లింకును క్లిక్ చేసి ఓపెన్ చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.